జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం తిరుపతిలో ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వివిధ సేవా కార్యక్రమాలు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో జరిగాయి. ఉదయం చెన్నారెడ్డి కాలనీలోని బీసీ గర్ల్స్ హాస్టల్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కేక్ను కట్ చేసి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను చిన్నపిల్లలు జనశ్రేణుల మధ్య జరిపారు. అనంతరం విద్యార్థినులకు బుక్స్, పెన్నులు, దుప్పట్లు పంచిపెట్టారు. అనంతరం అలిపిరి శ్రీవారి పాదాల వద్ద కొబ్బరికాయలు కొట్టి పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆకాంక్షించారు. అలాగే మెటర్నిటీ హాస్పిటల్లో బాలింతలకు పండ్లు, బ్రెడ్లు, దుప్పట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పంపిణీ చేశారు. అనంతరం రుయా ఆసుపత్రి వద్ద పేదలకు అన్నదానం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అందజేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేసినట్లు క్యూ లైన్లో నిల్చున్న వారికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వివరించారు. పేద న్యాయ బ్రాహ్మణులకు సెలూన్ కిట్స్లను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అందించారు. మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ప్రభుత్వ స్కూల్లో చదువుతూ 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన 2 విద్యార్థినులకు 2 సైకిళ్లను ఎమ్మెల్యే తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రజాసేవకు అంకితమైన గొప్ప నాయకులని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. కోట్లాది మంది అభిమానుల ఆదరణే పవన్ కళ్యాణ్ ఆస్తి అని ఆయన అన్నారు. రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగా పవన్ కళ్యాణ్ మారి గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించారని ఆయన కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజలకు సేవ చేయాలన్న పవన్ కళ్యాణ్ నిబద్ధతే రాజకీయాలలో ఆయన్ను ఉన్నత శిఖరాలలో నిలుపుతుందని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ కు మెగా కుటుంబానికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ హరిప్రసాద్, రాజారెడ్డి, వెంకటేశ్వరరావు, హరిశంకర్, అనిల్ రాయల్, ఆముదాల వెంకటేష్, అన్నారెడ్డి, యువరాజ్, కేఎంకే లోకేష్, దినేష్ జైన్, సానే శ్రీనివాస్, నీలాద్రి, కీర్తన, ఆఖ్యపాటి సుభాషిణి, డాక్టర్ వనజ, కార్పొరేటర్లు పొన్నాల చంద్ర, నరసింహాచారి, వరికుంట్ల నారాయణ, సికే రేవతి, కల్పనా యాదవ్, శైలజ, దూది కుమారి, దూది శివ, తిరుత్తని వేణుగోపాల్, దూది రమేష్, మునస్వామి, జానకిరామరెడ్డి, ఆర్కెట్ కృష్ణప్రసాద్, వినోద్ రాయల్, బాలిశెట్టి కిషోర్, వెంకటేష్, ఆళ్వార్ మురళి, పగడాల మురళి, శిరీష, కొండా రాజ్మోహన్, రమేష్ నాయుడు, చందు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా తిరుపతి నగరంలో ఉదయం నుంచి ప్రతి చోట ప్రతి ఒక్కరూ ఒక కేకులు కట్ చేసి పలు రకాలైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వీర మహిళలు, జన సైనికులు ఒక పండుగ వాతావరణంలో తిరుపతిలో నెలకొనింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ అలిపిరి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇటువంటి పుట్టినరోజు వేడుకలు ఇంకా ఎక్కువగా చేసుకోవాలని, ఆయన చరిష్మా కలిగిన నాయకుడు, ప్రజలకు ఉపయోగపడే నాయకులు, పేద అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే నాయకుడు. ఈరోజు చూసాము, డోలీ మూతలు తీసేసి రోడ్లు కూడా 1200 కోట్లతో రోడ్లంతా కూడా వేపించడం ఒక పవన్ కళ్యాణ్ గారికే దక్కింది. పవన్ కళ్యాణ్ గారి సేవలు రాష్ట్ర ప్రజలకు చాలా అవసరం. ఒక పక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారంతో ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని ఒక పక్క అభివృద్ధి, ఇంకొక పక్క సంక్షేమాన్ని తీసుకొస్తున్నారు. దాన్ని ఈ కలిగిన చరిష్మా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నారు. ఒక తిరుపతి నగరంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజులు పండుగలు పవన్ కళ్యాణ్ అభిమానులు లక్షలాది మంది చేసుకుంటున్నారనేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తిరుపతి రుయాస్పేట దగ్గర దాదాపు 2000 మందికి అన్నదాన కార్యక్రమం, సేవా కార్యక్రమాలు నిర్వహించబడింది. మా పవన్ కళ్యాణ్ గారికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము.
రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన శిఖరాలు అందుకోవాలని కోరుకుంటా ఉన్నాం.